నమస్తే అండి. కాకినాడ సిల్కీ వీవర్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మా నాన్నగారు వచ్చేసి కాకినాడలో ప్రప్రథమంగా వెంకటగిరి వెండి జరీ చీరలు అమ్మిన వ్యక్తి అండి. వెంకటగిరి వెండి జరీ చీరలు అంటే ఆ రోజుల్లో చాలా ఫేమస్. మంచి హుందాతనంగా, డిగ్నిఫైడ్‌గా అంటే ఆ చీరలు వచ్చేసి వాల్యుబుల్. ఎలాగంటే మనం కొన్నప్పుడు ఎంతో, అమ్మినప్పుడు కూడా అంతే వచ్చాయి. చీరలు చిరిగిపోయిన తర్వాత అమ్మితే కూడా అంత డబ్బు వచ్చేది. ఆ జరీ అటువంటిది. ఆ జరీకి వచ్చేసి గోల్డు, సిల్వరు 2 వచ్చాయి జరీలో కరిగిస్తే. ఆంధ్ర బ్యాంక్ దగ్గర జరీ చీరల కొట్టు కృష్ణ గారు అంటే, దేవాలయం వీధిలో జరీ చీరల కొట్టు కృష్ణ గారు అంటే చాలా ఫేమస్ అండి. సో మేము వెండి జరీ చీరలు ప్రొడక్షన్ ఉన్నంతకాలం కూడా మా కుటుంబం అంతా కూడా మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము పద్మశాలీలం అండి. మా తాత ముత్తాతల దగ్గర నుంచి అంతా కూడా ఇదే వృత్తి మాకు. చీరలు నేయించడమే. ఆ రోజుల్లోనే మా పెదనాన్నగారు, మా మామయ్య గారు, మా మేనమామ గారు అంటే మా అమ్మమ్మ గారి తాలూకు, మా తాతయ్య గారి తాలూకు అంతా కూడా ఇదే వృత్తి. ఫస్ట్ మగ్గాలు నేసినోళ్ళు, నేయించినోళ్ళు. తర్వాత ఏంట్రా అంటే మేమంతా కూడా ఇప్పుడు ఈ వ్యాపారాల్లో ఇలా స్థిరపడిపోయాం. మా నాన్నగారు వెండి జరీ ప్రొడక్షన్ వచ్చినంత కాలం కూడా, జరీ తయారైనంత కాలం వెండి జరీ చీరలు నేయించేవాళ్ళు, అమ్మేవాళ్ళు. దాని తర్వాత వెండి జరీ చీరల ప్రొడక్షన్ ఆగిపోయిన తర్వాత మేము ఇప్పుడు నేత చీరలు అమ్ముతున్నాం, కానీ ఫ్యాన్సీలు ఇవన్నీ. అప్పుడు నేత చీరలు అంటే కూడా 120 కౌంట్ కోంబుడి ఆర్న మీద నేయించేవారండి. అది దారం పోగు ఎంత సన్నం అంటే తల వెంట్రుక కంటే సన్నగా ఉండేది. దాన్ని నేయడం కష్టం, నేయించడం కష్టం. ఆ రోజుల్లో అంత కష్టపడి నేయించేవాళ్ళు. ఒక చీర తయారవడానికి ఆ రోజుల్లో జస్ట్ ఒక 4 ఇంచులు సాదా కడ్డీ అంచు చీర తయారవడానికి వారం రోజులు పట్టేది. ఎక్కువ ఎండ ఉంటే పోగుపోతుంది, తక్కువ వర్షం పడితే మగ్గం నడవదు. ప్రొడక్షన్ తక్కువ, విపరీతమైన డిమాండ్ ఉండేది. మంచి హుందాగా ఆ రోజుల్లో నాణ్యమైన వెండి జరీ చీరలు అమ్మేవాళ్ళు తక్కువ. ఆ రోజుల్లో నుంచి మేము ఇదే వ్యాపారం కాబట్టి మేము ఈ రోజుకి కూడా మా పద్ధతులు మార్చుకోలేదండి. క్వాలిటీ అమ్ముతాం, రేటు కోసం చూడం, క్వాలిటీ అమ్ముతాం. దానివల్ల ఏంటంటే మాకు ఇప్పుడు కూడా వచ్చే కస్టమర్స్ కానీ, మాకున్న కస్టమర్స్ కానీ అంతా కూడా క్వాలిటీ కోసం చూసే కస్టమర్సే మా దగ్గరికి కొంటూ ఉంటారు, వస్తూ ఉంటారు. మా పాత కస్టమర్స్ అందరికీ తెలుసు. మా నాన్నగారి పేరు చెప్తే అందరికీ తెలుసు మా పాత కస్టమర్స్. ఇప్పుడు కొత్తగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, పాత వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పలానా కృష్ణ గారి అబ్బాయి అంటే మీకు ఐడియా తెలుస్తుంది. మేము ఇంటి దగ్గర అమ్ముతున్నాం, రేట్లు చాలా తగ్గించి అమ్ముతున్నాం. ఎందుకు తగ్గించి అమ్ముతున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ లేదు. మాకు బయట షోరూంలో వచ్చినంత కరెంటు ఖర్చులు రావు. నెక్స్ట్ 10 మంది స్టాఫ్ను పెట్టుకోలేదు. అవన్నీ ఈ రోజుల్లో మాకు మిగిలే. దానివల్ల ఏంట్రా అంటే ఇంటి దగ్గర చేస్తాం కాబట్టి ఎంత రీజనబుల్గా అయితే అంత రీజనబుల్గా మేము ఇచ్చేయగలుగుతాం. ఒక చీర అయినా అంతే, 100 చీరలైనా అంతే. సో రండి, వచ్చి క్వాలిటీ చూడండి, మా స్టోర్కి వచ్చి క్వాలిటీ చూడండి. చూసి క్వాలిటీ బాగుండి రేట్ బాగుంటే కొనుక్కోండి. బయట కాకినాడలో ఉండేవాళ్ళు అయితే మా ఇంటికి ఈజీగా రావచ్చు. మీకు ఎవరు ఫోన్ చేసినా కూడా మీకు లొకేషన్ పెడతాను, వచ్చి చూసుకోవచ్చు. బయట ఊరోళ్ళు అయితే మీరు అడిగిన చీర పంపిస్తాను, చూడండి, క్వాలిటీ చూడండి, 100% సాటిస్ఫై అవుతారన్న నమ్మకం ఉంది. ఇప్పుడు కొత్త వెరైటీస్ అన్నీ స్టార్ట్ చేస్తానండి. ఇది వచ్చి నెమలకంఠం రంగు చీర. నెమలకంఠం రంగు చీర విస్కోస్ పట్టు అండి, బనారస్ విస్కోస్ పట్టు, నెమలకంఠం రంగు. చిన్న బుట్ట వస్తుంది, బాగా చిన్న బుట్ట అనమాట. ఈ చిన్న బుట్టాలు ఇప్పుడు వచ్చే చీరలో చాలా తక్కువ. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద బోర్డర్లు, పెద్ద బుట్టాలు అలా వస్తున్నాయి. వీటిలో అన్నీ కూడా, వీటిలో ఈ రకంలో వచ్చే అన్నీ కూడా చిన్న చిన్న బుట్టాలు. నెక్స్ట్ ఇది పళ్ళు, డిజైనర్ పళ్ళు వస్తుందండి. ప్రతి దానికి క్రేప్ బ్లౌజ్ వస్తుంది. క్వాలిటీ అన్నీ కూడా ఫైన్ క్వాలిటీ అండి. ఇదిగోండి చీర. ఇప్పుడు మీకు చూపించిన చీరలో మస్టర్డ్ కలర్ అండి. మస్టర్డ్కి ఇదంతా జరీ కూడా యాంటిక్ జరీ అండి. ఇది రెగ్యులర్ జరీ కాదు, ఇది యాంటిక్ జరీ. యాంటిక్ జరీ వల్ల ఏంటంటే మీకు కొంచెం డల్ ఫినిషింగ్ ఉంటుంది. యాంటిక్ జరీ కూడా ఇప్పుడు ఫ్యాషన్ అండి. దీనికి కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజు. ఇది వచ్చి పిస్తా గ్రీన్ అండి. ఇది సేమ్ ఇదే, ఇది కూడా అదే క్వాలిటీ పిస్తా గ్రీన్ వస్తుంది. కాకపోతే ఇది యాంటిక్ జరీగా రాదు, సిల్వర్ జరీ వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు, బ్లౌజు కంపల్సరీ బ్లౌజ్ అండి, సెల్ఫ్ బ్లౌజే వస్తుంది మీకు. ఇది కూడా మీరు గమనించారో లేదో, చిన్న బుట్ట. చిన్న బుట్ట వచ్చి మధ్యలో కూడా మీకు డిజైనర్ బుట్ట వస్తుంది, మళ్ళీ చిన్న బుట్ట వస్తుంది. ఈ చిన్న బుట్ట వచ్చే చీరలు ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయండి ప్రొడక్షన్. ఇది రామనీలం అంటారు కదా, ఆనంద బ్లూ రామనీలం అంటారు.
సేమ్ ఇదే క్వాలిటీలో రామనీలం అండి. ఇది రాయల్ బ్లూ. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉంది, వెయిట్ లేవు శారీసు, చిన్న బుట్ట, నీట్గా ఉంది, క్లాస్గా ఉందండి. ఇప్పుడు ఈ రేంజ్ అంతా కూడా మీకు 2800 అలా వస్తుందండి. దీంట్లో వచ్చేసి ఇదంతా కూడా మీకు షోరూమ్ వెరైటీ అండి. షోరూంలో వచ్చి మీకు 3800 4000 అలా అమ్ముతున్నారు. మనకు వచ్చేసి 2800కే వచ్చేస్తాయండి మన దగ్గర అయితే. మీరు క్వాలిటీ కూడా చూడండి, రేట్ ఎంత తక్కువనే అనుకోవడం కూడా కాదు, మీరు వచ్చి క్వాలిటీ చూడండి, క్వాలిటీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఖాదీ పట్టు అండి. ఖాదీ పట్టు మీద ఆల్ ఓవర్ జాంగ్లా డిజైన్, దీన్నంతా కూడా జాంగ్లా డిజైన్ అంటారు, బుటా కాదు ఇది, జాంగ్లా డిజైన్. చీరంతా కూడా ఆల్ ఓవర్ జాంగ్లా డిజైన్ వస్తుంది. ఇది కూడా పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి, పళ్ళు రిచ్ పళ్ళు విత్ బ్లౌజ్. ఈ కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ వస్తుందండి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి, ఇంగ్లీష్ గ్రే వస్తుంది. యాక్చువల్గా గ్రే అని నేను చెప్తున్నాను కానీ దీని కలర్ నాకు తెలియదండి. ఏంటంటే కలర్ అయితే కొత్త కలర్, ఇది కలర్ ఏంటంటే కొత్త కలరు. గ్రే అని చెప్తున్నాను కానీ గ్రే కూడా కాదు, ఇది ఫ్యాన్సీగా ఉంది. చీర చాలా బాగుందండి. ఇది కూడా ఆల్ ఓవర్ జాంగ్లా డిజైనే. ఇది డార్క్ నేవీ బ్లూ అండి. డార్క్ నేవీ బ్లూలో కూడా ఇది కూడా జాంగ్లా డిజైన్ అండి. ఇది కూడా ఈ మూడు కూడా ఖాదీ పట్టు. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి, వెరైటీస్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ కూడా మాకు ఒకసారి రండి, లేదా మీరు ఫోన్ చేసినా కూడా నేను చూపిస్తాను. రేట్ రేంజ్ అలా ఉంటుంది, మీకు 3800 పడుతుంది. మీకు ముందు చూపించిన విస్కోస్ పట్లు అయితే 2800 అలా పడతాయండి. సో మీరు ఏది కావాలనేది, మీకు ఏదైనా ఇందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఫోటో షేర్ చేయండి. లేదు కదా, మీకు ఏదైనా కావాలంటే ఫోన్ చేయండి, వీడియో కాల్లో చూపిస్తాను. లోకల్లో వాళ్ళు అయితే మీరు స్టోర్కి రావచ్చు, ఇంటికి రావచ్చు, చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకొని తీసుకోండి. మా దగ్గర అన్నీ కూడా మీకు రేట్లు రీజనబుల్ అండి. తప్పకుండా వస్తారని ఆశిస్తూ నమస్తే అండి.